అందరికీ నమస్కారం. హెవెన్ హోమ్స్ సొసైటీ 20వ వార్షికోత్సవం సందర్భంగా సేవా భారత్ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా శ్రీ వరలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను తుమ్మల ఆశారెడ్డి, సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ ఐ న్యూస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం డ్రగ్స్ మరియు గంజాయి. కొంతకాలంగా మీడియాలో వీటికి సంబంధించిన వార్తలు లేని రోజంటూ ఉండడం లేదు. ప్రస్తుతం డ్రగ్స్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న పెనుభూతంగా మారిపోయింది. డ్రగ్స్ స్టేటస్ సింబల్ అని అనుకుంటున్నారు, కానీ నిజానికి ఇది మనందరికీ సంబంధించిన సమస్య అయినా మరణానికి ముందస్తు ఆహ్వానం అని గమనించడం లేదు. గతంలో ఎవరో ఎక్కడో డ్రగ్స్ తీసుకున్నారన్న వార్త వస్తేనే మనమందరం ఆందోళన చెందేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలా లైట్ గా తీసుకుంటున్నాం. ఆ మహమ్మారి నా దేశ సరిహద్దు దాటింది, నా రాష్ట్రంలోకి వచ్చింది, నా నగరంలోకి ప్రవేశించింది, ఇప్పుడు నా వీధిలో కూడా వచ్చేసింది. చాప కింద నీరులా డ్రగ్స్ ఇప్పుడు సామాన్యుల ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్న కేటుగాళ్లు డ్రగ్స్ స్మగ్లింగ్ ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉంటున్నారు. సామాజిక బాధ్యతగా జాగ్రత్త పడాల్సింది మాత్రం మనమే. అప్పుడెప్పుడో ప్లేగు వ్యాధిని జయించాం, మొన్న పోలియో, కుష్టి వ్యాధులను కూడా జయించాం. నిన్నటికి నిన్న కరోనాను ధీటుగా ఎదుర్కొని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాం. మరి జీవితాలు తలకిందులు చేస్తున్న ఈ డ్రగ్స్ మహమ్మారిని మాత్రం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నా? ఎందరో పుస్తలు తెంచుతున్న డ్రగ్స్ మరెందరికో కడుపు కోతను మిగులుస్తోంది. నిన్నటికి నిన్న కర్ణాటక రాష్ట్రంలో ఒక తల్లి డ్రగ్స్ కు బానిసైన తన కొడుకును జైల్లో అయినా పెట్టండి లేదా విషమిచ్చైనా చంపేయండి అంటూ పోలీసులను వేడుకుంది అంటేనే అర్థమవుతోంది డ్రగ్స్ ఎంతలా పీడిస్తుందో అని. ఇక ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్ది ప్రజలు మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2004 సంవత్సరంలో 21% ఉన్నటువంటి డ్రగ్స్ వాడేవారి పర్సెంట్ 2024లోకి వచ్చేసరికి 30.5% చేరింది. అంతేకాదు ఏటా దాదాపుగా 5 లక్షల మంది మరణిస్తే అందులో ఆత్మహత్య చేసుకున్న వారే అధికంగా ఉన్నారు. ఈ గణాంకాలు చూస్తూ ఉంటే అమ్మో అనిపించక మారడం లేదు. అందుకే డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరం కూడా నడుం బిగించాలి. నా వంతుగా డ్రగ్స్ నివారణకు ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తానని ఈ వేడుకపై నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నా. మరోవైపు మనకెందుకులే అని కాకుండా గురజాడ వారు చెప్పినట్లు దేశం అంటే మట్టి కాదు మనిషిలోయని మన మనుషులను మనమే మార్చాలి. డ్రగ్స్ కి బానిసలైన వారిని మళ్లీ జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకోవాలి. వివేకానందుడు అన్నట్లు నీ ఉక్కు సంకల్పం ముందు ఏది అసాధ్యం కాదు అన్నట్లుగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం అసాధ్యమేమీ కాదు. ప్రయత్నం మన ఇంటి నుంచే, మన నుంచే మొదలు పెట్టాలి. ఇక డ్రగ్స్ మహమ్మారి ఎందరో తల్లిదండ్రులకు మానసిక వ్యధను మిగులుస్తోంది. అయితే లాక్డౌన్ సమయంలో డ్రగ్స్ అందకపోవడంతో ఒక్కసారిగా చాలా కేసులు బయటపడ్డాయని పిల్లలకి, వారి తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వడంతో కాస్త మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద నగరాలన్నింటిలో కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. డి అడిక్షన్ సెంటర్లు ఇప్పుడు దాదాపుగా అన్ని నగరాల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆల్కహాల్, డి అడిక్షన్ కోసం వచ్చేవారి కన్నా డ్రగ్ అడిక్షన్ తో వచ్చే పేషెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. పైగా వారిలో 12 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలే ఎక్కువగా ఉండడం మరింత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. తమ పిల్లలు బుద్ధిమంతులని, వారికి ఎలాంటి దురలవాట్లు లేవని తల్లిదండ్రులు నమ్ముతూ ఉంటారు. కానీ పిల్లల్ని నమ్మడం మంచిదే అయినప్పటికీ పరిస్థితులని నమ్మలేం కాబట్టి అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మాదక ద్రవ్యాల అలవాటు చాప కింద నీరులా నిశ్శబ్దంగా మన ఇళ్లలోకి కూడా వచ్చేసింది. సహజంగానే పిల్లలకు కుతూహలం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అదే టీనేజర్లలో అయితే తల్లిదండ్రులు కళ్ళు కప్పి సిగరెట్లు కాల్చాలని ప్రయత్నించడం, మద్యంతో ప్రయోగాలు చేయడం సహజంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మరొకడుగు ముందుకేసి ఏకంగా మత్తుతోనే చెలగాటమాడుతున్నారు యువత. చాలా రకాల పరిస్థితులు అందుకు దారి తీస్తున్నాయి కూడా. అందుకే ఈ మహమ్మారిని తరిమికొట్టే మొదటి చెయ్యి మనదే కావాలని, అందుకు మనం నడుం బిగించాల్సిన సమయం వచ్చేసిందని ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను. హెవెన్ హోమ్ సొసైటీ ద్వారా మనం ఈ సమాజ సేవ వైపు అడుగు వేద్దాం. హెవెన్ హోమ్ సొసైటీ ద్వారా ఈ బృహత్తర కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. మీ ఆశారెడ్డి.